అసలు అదెవరితండి? నేను అసలు ఎవరిని అది ఇది అన్న ఫస్ట్ టైం అంటున్నాను. హూ ఈ షీ? అది ఎవరితో అసలు మా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి గారు వెధవన్నారు. వెధవ అంటే నువ్వు పోరంబోకుదానివా? నీకేం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి? ఏదన్నా మహిళల గురించి మాట్లాడంటే మహిళలు, నువ్వే మహిళల జాతికి కళంకానివి. నువ్వు మహిళా జాతికి కళంకానివి. నేను తాగుతాను, నేను తాగితే తప్పేంటి అని ప్రెస్ మీట్లోనే ప్రశ్నించిన స్త్రీ తను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఏముంది? అసలు నీ రాష్ట్రం ఏంటి? నీ రాష్ట్రంలోనే ఉన్నది నువ్వు చూసుకో. నీ పార్టీలోని నీకున్న సమస్యలే నువ్వు తేల్చుకోలేకపోతున్నావు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిన్ను దూరం పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరికి రానివ్వలేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెళ్ళాలి. నువ్వెవరివి? నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడకపోతే నీ ఇళ్ళు ముట్టడించి నిన్ను తరుముకొని కొట్టు తీసుకొని వస్తాం పోలీస్ స్టేషన్కి. ఏమనుకుంటున్నావు? ఇది గేదె బెల్సినట్టు బలిసింది కదా, భూమికి భారంగా ఉంది. అప్పుడు ఎప్పుడో ఆవిడ చావలేదు, నువ్వు చావచ్చు కదా. రేపో ఎల్లుండి ఏ హార్ట్ అటాకో ఏదో వచ్చి నువ్వు చావు. భూమికి తగ్గ భారం ఒక 100 కేజీల భారం తగ్గుద్ది. ఒకటి చావుని ఒకటి పుట్టుకని డిసైడ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదండి. భగవంతుడు నిర్ణయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి కారణ జన్ముడు. ఆయన కారణం ఏంటన్నది రేపో ఎల్లుండి ప్రజలకు ఆల్రెడీ తెలిసింది, ఇకపైన కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేసే స్థాయి కానీ అర్హత కానీ ఆవిడకి లేదు.